ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. వేరే లెవెల్ ఆఫీస్. వీళ్ళ ఆఫీస్ అంతా వేరే లెవెల్లో ఉంటుందంట. అంటే లెవెల్ అంటే స్టేజెస్లో అట్లా కాదండి బాబు, పీక్స్లో ఉంటుందంట. మరి ఆ లెవెల్ ఏంటో, అసలు వాళ్ళ కథ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడే ఉన్నారు. హాయ్, హలో. హాయ్ అఖిల్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్ గుడ్ బ్రో, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. అఖిల్ అనేటప్పటికి ఇద్దరు పలుకుతున్నారు. ఇద్దరు వివాన్, అఖిల్ సార్థక్. యా. యా, సో వసంతిక, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. 90s తో ప్రేక్షకుల అంటే ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వచ్చేసావు. ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకెళ్దాం అనుకున్నా. ఇప్పుడు 90s లో ఇళ్ళలోకి వచ్చాను, వేరే లెవెల్ ఆఫీస్లలోకి కూడా వచ్చేస్తాను. అమ్మ బాబు, అట్లయితే వర్క్ చేయరు అనమాట. అదేలే. అదేనా? ఓకే అఖిల్, ఇది నీ సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటా. సెకండ్ ఇంటర్వ్యూ. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమైనా నేర్చుకున్నావా? లేదు, నేను ఎగ్జామ్స్ వాడికి నోట్ మీదనే ఆన్సర్స్ ఉంటాయి. అంటే బిట్ ఎమోషనల్ కదా. ఈడా Ah. who told you bit? అది అది క్యారెక్టర్, అది కూడా No, అది is not emotional. నాట్ ఎమోషనల్. ఈజ్ వెరీ క్యాలిక్యులేటెడ్, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, సేమ్ లైక్ మీ. సో అందుకే నన్ను చూస్ చేసుకున్నాను క్యారెక్టర్. ఓకే, ఇంతకు ఆడిషన్స్కి వచ్చినప్పుడు ఏమడిగారు ఏంటి? రమ్య క్యారెక్టర్ చాలా చేశాను నేను. చాలా చేశారా? అసలు అదే బ్రో, ఏ టైప్ ఆఫ్ అని? ఫస్ట్ ఆడిషన్స్ వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్, సమ్ బిగ్ యాక్టర్స్. లిటిల్ ప్యానిక్ అయ్యాను. తర్వాత ఆడిషన్ జై క్యారెక్టర్ చేశాను ఫస్ట్ ఆడిషన్. ఓకే. జైక్ చేసిన తర్వాత మళ్ళా పిలిచారు. మళ్ళా పిలిచి ఆదికి చేయమన్నారు. ఆదికి చేయమన్నప్పుడు ఆదికి రమ్యకి డైలాగ్స్ ఇచ్చారు, రమ్య లేదు. సో నేనే రమ్య కూడా చేయాల్సి వచ్చింది. సో ఇటు వచ్చి మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అక్కడ ఇటు వచ్చి అమ్మాయిది చేశాను, ఇటు వచ్చి అబ్బాయి చేశాను. తర్వాత వేరే వాళ్ళకి ఆడిషన్ ఇస్తున్నప్పుడు పీపీ కూడా చేశాను, వాళ్ళకి సపోర్ట్ కింద పీపీ క్యారెక్టర్. ఓకే. ఇవన్నీ మనకు తెలియదు. యా అన్ని టచ్ చేసి వచ్చేసి మాకు తెలియదు కాబట్టి ఇలా చెప్తున్నాడు ఇంటర్వ్యూలో. ఓకే. ఓకే. ఇట్ వెంట్ గుడ్. అఖిల్ బ్రో, చెప్పండి బ్రో. సో మొత్తానికైతే వేరే లెవెల్ ఆఫీస్తో సో అగైన్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఎ డెబ్యూట్. ఎస్, బిగ్ బాస్లో చూసాం. అది కాదు, నాకు అర్థం కాదు ఏంటంటే బిజినెస్ బాగానే రన్ అవుతుంది, అంతా బాగానే ఉంది, ఆఫీస్లో వర్క్ చేయడం ఏంటి బ్రో? ఏంటిది? బిజినెస్ ఆఫీసే. బాగానే వస్తున్న చోట మనం అక్కడే ఉండాలనుకో. అలా నాకు అలా ఉండదు. అంటే సత్య క్యారెక్టర్కి ఎలా అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉన్నట్టు అంటే క్యారెక్టర్లో. ఓకే. సో నాకు నా బిజినెస్, నా ఆఫీస్, నా యాక్టింగ్ మూడు చూసుకుంటున్నా. సూపర్. ప్లాన్ ఏ, ప్లాన్ బి చూసాం, కానీ ప్లాన్ సి కూడా పెట్టుకొని ఉన్నారంటే. ప్లాన్ జెడ్ దాకా ప్లాన్ జెడ్ వరకు ఉందా? మామూలు కథ కదనమాట. ఓకే. ఇంతకు వేరే లెవెల్ ఆఫీస్ అనేటప్పటికి టీజేఐసి, గ్రేట్ ఇండియన్ కంపెనీ, ద గ్రేట్ ఇండియన్ కంపెనీ. మరి ఆ కంపెనీలో అందరు చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఉన్నారు. వర్క్ చేసే వాళ్ళు మాత్రం అసలు కనిపించట్లేదు. నేను చాలా సిన్సియర్, ఒక్కొక్క item. చాలా సిన్సియర్ దాంట్లో. నా క్యారెక్టర్ ఇస్ లైక్ వెరీ సిన్సియర్. నేను వర్కే చేస్తాను, వీళ్ళన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తారు. ఏంటో లుక్ ఏంటి? నేను వర్క్ నేర్చుకుంటూ ఉంటాను. నువ్వు జూనియర్ కదా, యా. నీకు ఎక్కువ మాటలు లేవు కదా ఇక్కడ? లేదు. ఉన్నాయా? మాటలు ఎందుకు లేవు? నేను మాటలు నేర్చుకోవడానికే నేను వేరే లెవెల్ ఆఫీస్కి వెళ్తాను. నన్ను తిట్టడమే ఇప్పుడు మాట్లాడినాయి సీరియస్ గా. నా సగం ఇందాక మీరు ఒక్కరే వర్క్ చేస్తున్నారంటే మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ అని చెప్పేసి అంటున్నాడు. ఏంటి ఆ డిఫరెంట్ టైప్ ఏంటి? ట్రైలర్లో అయితే బాగానే చూపించారు. సో మరి మెయిన్గా సో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది కదా, రైట్. సో అక్కడ లోపల ఇంకెంత ఫన్ ఉండబోతుంది? మీరు ఊహించారు ఎంత ఫన్ ఉందని. ఎందుకంటే 14 members, 14 క్యారెక్టర్స్ ఇక్కడ. 14 డిఫరెంట్ స్టోరీస్, 14 డిఫరెంట్ పర్సనాలిటీస్. అంటే ఇప్పుడు ఎలా అయితే అఖిల్ చెప్పారో, అఖిల్ క్యారెక్టర్ ఇస్ లైక్ సో హార్డ్ వర్కింగ్, మొత్తం డ్రీమ్ జాబ్ మీద ఉంటుంది. సో మొత్తం వర్క్ అని ఉంటుంది. రమ్య ఇస్ అ క్యారెక్టర్, విలేజ్ నుంచి వస్తుంది వర్క్ నేర్చుకోవడానికి అండ్ డ్రీమ్ అచీవ్ చేయడానికి వస్తుంది. తనకి ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అండ్ వివాన్ వస్తాడు. వివాన్ అదే ఆది వస్తాడు. ఆదికి ఒక వేరే థాట్ అనేది వస్తాడు, వేరే డ్రీమ్ ఉంటుంది, వేరే వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ వర్క్ తో కాకుండా వేరే వర్క్ కూడా చేస్తూ ఉంటాడు. సో అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ అనమాట. యా, ఇప్పుడు రీతు ఉంటుంది. రీతు ఇస్ ప్లేయింగ్ లక్కీ క్యారెక్టర్. లక్కీ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. మొత్తం ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అని అంత. లక్కీది వేరే ప్రపంచం మొత్తం. అలా ఒక్కొక్క నిషాది వేరే ప్రపంచం. అలా
అన్ని ప్రపంచాలు ఒకటే ఆఫీస్లో ఉంటే ఎంత మస్తీ ఉంటుంది, ఎన్ని గొడవలు అవుతాయి, ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అన్నీ ఉంటాయి. ఓకే, సో అదే మా వేరే లెవెల్ ఆఫీస్. వేరే లెవెల్ ఆఫీస్ అంటే ఇందులో ఇంత ఉందన్నమాట. చాలా ఉంది. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చూసారా, మీరు ఫేస్ చేసారా? యాక్చువల్లీ College- నాకు ఎప్పుడు ఉండేది ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళాలని ఉండేది కానీ వెళ్ళలేదు. ఓకే, ఫ్రెండ్స్ చూస్తుంటా సాఫ్ట్వేర్ లో అమ్మాయిలు ఎవ్రీథింగ్ దే హెల్ప్ ఫన్ అండ్ ఆల్. సమ్టైమ్స్ నేను కూడా అనుకుంటుండే ఇది 9 to 5 జాబ్ ఎలా వీళ్ళదే బాగుంది, చాలా కష్టము, మాకు ఆపర్చునిటీ రావాలి, దెన్ వి గెట్ షూట్ డేట్స్ అవన్నీ వస్తాయి, మేము పరిగెడుతూనే ఉండాలి ఒక దాని తర్వాత ఒకటి అని చెప్పి. బట్ ఈ ఆఫీస్ది చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇది కూడా చాలా కష్టమే. అంటే ఈ ఆఫీస్ జర్నీ కూడా అందరిది సాఫ్ట్వేర్ వాళ్ళది అంత ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు తీసేస్తున్నారో వాళ్ళకే తెలియదు. యూనో బ్యాక్ అండ్ స్టోరీ రన్ అవుతుంటుంది హెచ్ఆర్ తో, లైక్ యూనో వాళ్ళని తీసే ఛాన్సెస్ ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియకుండా తీసేస్తారు అది. సో ఆ స్టోరీస్ అంతా మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంది, ఓ ఇలా ఉంటుంది మాట సాఫ్ట్వేర్ అంటే, ఇలా బ్యాక్ బెచ్చింగ్ జరుగుతుంటుంది మాట. ప్రతి దగ్గర బ్యాక్ బెచ్చింగ్ ఉంటుంది డెఫినెట్లీ, బట్ ఇక్కడే సాఫ్ట్వేర్ లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి మాకు తెలిసింది. సో బ్యాక్ బిచ్చింగ్ అనేది సర్వసాధారణం, ఏ ఫీల్డ్లో అయినా ఎక్కడైనా కానీ సర్వసాధారణంగా ఉంటుంది. రైట్, అలాంటివి మనం పట్టించుకున్నా అంటే ఎక్కడో ఉండిపోయేవాళ్ళం. అంతే. సో మీ లైఫ్లో ఎప్పుడైనా బ్యాక్ బిచ్చింగ్ విన్నారా? బ్యాక్ బిచ్చింగ్ అవుతూనే ఉంటుంది లైఫ్ లో, ఎందుకు అలా లుక్ ఇచ్చాం? అంటే ఆఫీస్ లో బ్రో, నేను అనేది వేరే లెవెల్ ఆఫీస్ లో. వేరే లెవెల్ ఆఫీస్ లోనా? అవుతుంటాయి బ్రో. అంటే క్యారెక్టర్ వైజ్ అయితే డెఫినెట్లీ అవుతుండొచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరు క్యారెక్టర్, నాకు కొంతమంది క్యారెక్టర్స్ తెలియదు, వాళ్ళ క్యారెక్టర్స్ రూల్స్ వాళ్ళు ప్లే చేసుకుంటున్నారు. నేను సిరీస్ చూస్తేనే నాకు అర్థమవుతుంది, ఓహో వీళ్ళ క్యారెక్టర్ ఇదా అని చెప్పి. ఓకే, అంటే స్పెసిఫిక్ గా, ఎందుకంటే అందరితో షూటింగ్ జరగదు మాకు. ఇప్పుడు నాది, తనది, అతనిది ఒక స్కెడ్యూల్ వైస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలానే కాదు సీన్ వైజ్. ఇప్పుడు సీన్ మా ముగ్గురు ఎక్కువ జరుగుతుంటాయి, ఎక్కువ ట్రాక్ మాది నడుస్తుంటుంది, కానీ కొంతమంది సీనియర్స్ తో మాకు నడవదు. సో బ్యాక్ అండ్ స్టోరీ అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు. సో డిసెంబర్ 12th మీతో పాటు మేము చూడాలి. ఆల్సో వెయిటింగ్, బట్ వీఆర్ సో ఎక్సైటెడ్. కలిపేలా ఉంటది అవుట్పుట్ ఎవరికి తెలియదు, అప్పుడు వీళ్ళ క్యారెక్టర్ ఇదా అని చెప్పి మాకు తెలిసి వస్తాయి కొన్ని. ఓకే, టోటల్ ఎన్ని ఎపిసోడ్స్? 50 ఎపిసోడ్స్ ఉన్నాయి. 50 ఎపిసోడ్స్. మొత్తానికి అయితే టీవీలోనే మేము చూస్తూ ఉంటాం ఏంటంటే పాతకాలంలో, సో ఎవ్రీ వీక్ పర్టికులర్ రోజున సో సీరియల్ వస్తూ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడైతే ఆన్లైన్ స్ట్రీమింగ్ లో మన ఆహాలో వచ్చేస్తుంది అనమాట. థర్స్డే అండ్ ఫ్రైడే ఎవ్రీ ఈవినింగ్ 7 PM. అవును, నైస్. యూ విల్ ఎంజాయ్ ఇట్ బ్రో. ప్రతి ఎపిసోడ్ మీకు నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి ఒక క్యూరియాసిటీ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. దాంట్లో కొంతమంది ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క లాగా ఉంటుంది, లవ్ స్టోరీ కూడా ఉంటుంది, కామెడీ కూడా ఉంటుంది, మీకు అన్ని ఇమోషన్స్ దొరుకుతాయి అక్కడ. లైక్ చాలా మంది కనెక్ట్ అవుతారు. ఇంతకు మీకు లవ్ స్టోరీ ఉందా? సిరీస్ లోనే, నేను సిరీస్ దాటి వెళ్ళట్లేదు. సిరీస్ లో ఉంటుంది, మీరు చూస్తే తెలుస్తుంది ఏంటి అనేది. అంటే నేను ఫస్ట్ లవ్ స్టోరీ ఉందా అంటే మీరు ఒక్క నిమిషం ఆలోచించారంటే రియల్ లైఫ్ లో ఏదన్నా ఉందా ఏంటి? లేదు బ్రో, పాపం ఎక్కడుందేమో. వస్తారు. వీడియో చూసి ఎవరైనా వస్తే పాపం ఆల్రెడీ 100+ అండి. సార్కి ఎప్పుడో బిగ్ ఫ్యాన్ పేజ్ ఉంది, ఫ్యాన్స్ ఆర్మీ ఉన్నారు, అందరు ఉన్నారు. టైం వచ్చినప్పుడు ఐ థింక్ సో, ఆ సందర్భం వచ్చినప్పుడు. కానీ ఏంటంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ సీరియస్లీ. ఏంటంటే యూజువల్గా బిగ్ బాస్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక షోగా ఎంటర్టైన్ చేసాము, కానీ దాని తర్వాత యాజ్ యాక్టర్ వైజ్ కానీ మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఒక పర్ఫార్మెన్స్ చూడాలని ద పీపుల్ ఆర్ ఆల్సో వెయిటింగ్. రైట్ అంటే ఆశ అనేది కూడా ఫ్రమ్ హియర్ విల్ స్టార్ట్. రైట్, ఎందుకంటే వేరే లెవెల్ది అనౌన్స్ అయినప్పుడు ఐ గాట్ లైక్ సో గుడ్ రెస్పాన్స్ లైక్ ఫ్రమ్ పీపుల్. నాకు మెసేజెస్ నిండిపోయి నా బాక్స్ అంతా లైక్ యూనో వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్, ఫైనలీ యూఆర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పి. ఎందుకంటే 2 ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోయాయి. సో చాలా డిసప్పాయింట్ అయిపోయారు చాలా మంది. సో ఫైనలీ ఇది రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు 12th కి రిలీజ్ అవుతుందంటే, నిన్న నేను గ్రూప్ లో ఐ జస్ట్ చాట్ విత్ ఎవ్రీవన్. లైక్ ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో మొత్తం ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట. దాంట్లో జస్ట్ నేను హాయ్ అని పెడితే టక్ 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 మెసేజ్లు వచ్చేసాయి. ఎవ్రీవన్ ఒకటే అంటుంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ వేరే లెవెల్ ఆఫీస్ అండ్ దట్ మేడ్ మీ ఫీల్ సో ఎమోషనల్, లైక్ కనెక్టెడ్ టు పీపుల్. లైక్ యూనో ఇంత కనెక్ట్ అయి ఉన్నారు ఏంటి వీళ్ళు.
ప్రతి చిన్న అప్డేట్ అయినా నేను పెట్టే స్టోరీ లేకపోతే నేను పెట్టే చిన్న బ్రాండ్ చేసినా నాకు రెస్పాన్స్ ఎప్పుడు చాలా బాగుంటుంది. ఆ రెస్పాన్స్ తగ్గలేదు, 4 ఏళ్ళైనా అలానే ఉంది, అలానే కంటిన్యూ అవుతుంది. ఐ థింక్ సో ఆల్ బికాస్ ఆఫ్ ది లవ్ దే హ్యావ్ ఆన్ మీ సమ్వేర్ లైక్ దాట్. బాగా కనెక్ట్ అయిపోయి సో నాకు కూడా ఒక మంచి స్టోరీ ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో ఉండే. అండ్ ఫైనలీ ఈ వేరే లెవెల్తో ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. యా, I think his fans will get satisfied. Satya character, he is perfect for that. ఓకే, I think ముందువి ఆగిపోయి అన్నావు కదా, Right, I think it is a blessing. ఏదైనా కానీ ఆగిపోయాయంటే మనం మంచిగా సమ్ గుడ్ ప్రాజెక్ట్ వస్తున్నారు ఇప్పుడు. ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ ది క్యాస్ట్ అయినా లేకపోతే స్టోరీ అయినా దీంట్లో ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. ఇట్స్ నాట్ ఓన్లీ 1-2 క్యారెక్టర్స్, అందరూ అదర్ కొట్టేస్తున్నారు. లైక్ నాకే భయం అవుతుంది, ఎవరిని చూస్తారా అంటే ఒక్కనొక పాయింట్ లో ఆ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక డిఫరెంట్ ఆరా ఉంది, డిఫరెన్స్ ఉంది. సో ఒకరికి ఒక దానికి సంబంధం లేదు. అట్లాంటిది ఎవరికి ఏ క్యారెక్టర్ కి ఫ్యాన్స్ అవుతామో మనకే అర్థం కాదు. ఐ థింక్ సో ఒక 15-10 ఎపిసోడ్స్ తర్వాత క్లారిటీ వచ్చేస్తుంటుంది జనాలకి ఎవరెవరు ఎక్కువ లాగా. అది 15 ఎపిసోడ్స్ తర్వాత పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. లైక్ దే విల్ గెట్ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు వివాన్ క్యారెక్టర్ కి కొంతమంది ఆడియన్స్ కనెక్ట్ అవుతుండొచ్చు, రమ్య క్యారెక్టర్ కొంతమంది, నా క్యారెక్టర్ కొంతమంది. సో అలా డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు. సో ఆ విషయంలో అయితే ఐఎమ్ రియలీ హ్యాపీ. లైక్ అందరికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు, ఆడియన్స్ అయితే పక్కా ఉంటారు. అండ్ మీ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ నా రూమ్మేట్స్ అందరు సాఫ్ట్వేరే. మా ఎందుకు బ్రో అంటే ఏంటి అందరూ ఒక సైడ్ వెళ్తుంటే నువ్వు మాత్రం ఒక సైడ్ మీ రూమ్ లో? ఇప్పుడు డిఫరెంట్ గా ఉండాలి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉందామని చిన్నప్పటి నుంచి. అది మహేష్ బాబు అంటాడు కదా, నలుగురికి నచ్చినది సాంగ్. అయ్యా, ఆ నలుగురులో నువ్వు ఒకటి మాత్రం 5వ వాడిగా సపరేట్ గా వచ్చేసి సెపరేట్. నలుగురు వేరు చేస్తేనే వేరు చేస్తా. రూమ్ అంతా నాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ. వాళ్ళు ఈఎంఐ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు. శాలరీ పడ్డ రోజు నైట్ ఆనందపడతారు, విత్ ఇన్ 2 days లో డబ్బులు ఏరేసుకుంటారు. అరే ఈఎంఐ రా ఇలా. నేను ఈ షూట్ చేసినప్పుడు కూడా నాకు దగ్గర నుంచి వాళ్ళని చూస్తాను కాబట్టి నాకు బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ నా ఫ్రెండ్స్ ఎవరికి కనెక్ట్ అవుతారో, ఏ క్యారెక్టర్ నచ్చుద్దో అది చూడాలని ఎక్కువ ఉంది నాకు. ఓకే, మేము కూడా అంటే ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఒక కొంచెం రీసెర్చ్ చేశాను. నా ఫ్రెండ్స్ ఎవరైతే 2 ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి ఏం మాట్లాడుతారు, కొన్ని వర్డ్స్, కొన్ని కీ వర్డ్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ కట్ వర్డ్స్ ఉంటాయి, అవి నాకు అసలు తెలీదు. మాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు, ఆ వర్డ్స్ ఇచ్చినప్పుడు ఏంటిది అని నేను వాళ్ళకి ఫోన్ చేసి మరి అడిగా, ఇదేంటి ఈ వర్డ్ ఏంటి, ఈ వర్డ్ అంటే అది షార్ట్ కట్స్ వర్డ్స్ ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటీ అంటారు. కేటీ అంటే మనకి ఏంటో తెలియదు, బట్ ఇట్స్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. మనం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అలా అంటాం, కానీ వాళ్ళు కేటీ ఇది అని అంటారు. సో అలాంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము చాలా నేర్చుకున్నాం. మొత్తానికి మీకు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చేసామంటే రెడీ టు గో అని చెప్పేసి చేసేస్తారా వర్క్? మాకు అసలు ఎవ్రీ మంత్ అలానే ఉంది. ఎవ్రీ మంత్ 15 days షూట్ చేస్తున్నాం మేము. ఆ 15 days నిజంగా అక్కడ వర్క్ చేస్తున్నట్టే ఉంది. మాకు 6 to 6 వెళ్ళి మేము వెళ్ళి ఆఫీస్ లో వర్క్ చేసుకొని కమింగ్ బ్యాక్ టు హోమ్ అన్నట్టు. మాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కూడా సమ్వేర్ డైలాగ్స్, అతని డైలాగ్స్ ఉన్నప్పుడు అది డైలాగ్ లాగా అనిపించదు మాకు. నిజంగా వాడు తిడుతున్నాడా లేకపోతే ఈమె తిడుతుందని అన్నట్టు అనిపిస్తుంటది. ఒక్కొక్కసారి నేను కూడా ఇచ్చే జవాబు కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు వాడు ఒక్కొక్కసారి అంటాడు, అరే అంతా బ్రో అంతా సీరియస్ గా అనకు బ్రో ప్లీజ్ అంటే. ఆ క్యారెక్టర్ అలాంటి ఇలా చూస్తాడు సీరియస్ గా. అసలు ఇప్పుడే కదా వచ్చాడు నేను సీరియస్ గా. క్యారెక్టర్ అలాంటిది. సమ్వేర్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్ చేస్తున్నాడు చాలా. అందరికి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే నేను 4 years నుంచి వెయిట్ చేస్తున్నారో, ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటుంది లైఫ్ లో. సమ్వేర్ అందరు వెయిట్ చేస్తున్నారు. అండ్ అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి అందరు ప్రూవ్ చేసుకుందాం, మనం ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి ఒక కాంపిటీషన్ లాగా వెళ్తుంది. ఓకే, ఆఫ్టర్ 90s ఏంటంటే దానికంటే ముందు ఈవెన్ సలార్లో కూడా చూసాం, చిన్న తలుక్కులా మెరిసి వెళ్ళిపోతావు. ఓకే, సలార్లో కాటేరమ్మ ఫైట్ లో ఉంటుంది. కాటేరమ్మ ఫైట్ లో కాటేరమ్మ ఈవిడే. మీ ఆఫీస్ లో కాటేరమ్మ ఆమెమో కానీ ఇక్కడ ఆఫీస్ లో కాటేరమ్మ కాజల్ గారు బ్రాంచ్ మేనేజర్ కదా, ఉంటుంది ఎప్పుడు అరుస్తూ ఉంటాడు. ఓకే, సో ఆఫ్టర్ 90s సో ఆ ఇంపాక్ట్ ని సో కొంచెం క్రాస్ అయ్యే అవకాశం దీనిలో ఉంటుందా మీ క్యారెక్టరైజేషన్? అంటే ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఎలా అయితే 90s తర్వాత అందరు నన్ను దివ్య అని ఎలా అయితే అనుకున్నారో, ఆబ్వియస్లీ వేరే లెవెల్ ఆఫీస్ తర్వాత నన్ను అందరూ రమ్య అనే ఓన్ చేసేసుకుంటారు అని నేను అనుకుంటున్నా ఆబ్వియస్ గా. ఎందుకంటే తన క్యారెక్టర్ అలాంటిది. ఒక విలేజ్ నుంచి వస్తుంది, తన వేరే ఒక డ్రీమ్ కోసం వస్తుంది, పెళ్లిని
జంప్ చేసి మరీ వస్తుంది. తెలుసా తెలీదా? ప్రోమోలో ఉంది. ప్రోమోలు ఎక్కడ ఉంది పెళ్లి జంప్ చేసి? నీ ప్రోమో ఇంకా రాలేదుగా. యాక్చువల్ తిని చెప్పినట్టు నిజంగా ఆ రమ్య క్యారెక్టర్ అన్నా లేకపోతే వేరే క్యారెక్టర్స్ కన్నా నేను నా ఫోన్ లో కూడా తన పేరు రమ్య అని ఫీడ్ చేసుకున్నాను. ఎక్కేసింది బ్రో, ఎక్కేసింది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, చూసే వాళ్ళకి ఫస్ట్ అంతా ఒరిజినల్ నేమ్స్ తెలియవు అందరికి. యా ఫస్ట్ షెడ్యూల్ అయితే ఎంత కష్టమైందంటే నేను ఇక ఆది అనే పిలిచేదాన్ని, ఎవరి క్యారెక్టర్స్ అని ఇప్పుడు మహేందర్ అంటే కిషోర్ అని అంటుండే, అలా ఎవరి క్యారెక్టర్స్ అయినా మాకు ఒరిజినల్ పేరు కంటే వాళ్ళ క్యారెక్టర్ పేరుతోనే పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నేను కూడా మీరు ఆదిత్య కదా అంటే నో అఖిల్ వివాన్. అయితే ఏంటి సీరియస్నెస్ మీరు చూపించాలా నా మీద చూపిస్తున్నాడు అంటే బేసికలీ ఇక్కడ సిరీస్ లో కూడా అంతే, ఇక్కడ కూర్చుంటాడు నేను తిడుతూనే ఉంటా, సత్య కూడా ఆదిని అంటే ఎప్పుడు సత్య ఆదిని తిడుతూనే ఉంటా. అంటే వాడు చేసే పనులు అలా రమ్య కూడా ఆదిని తిడుతూనే అలా కాదు బ్రో, అంత తప్పు చేస్తాడు. ఆది కంటే అఖిల్ వివాన్ మీద ఇంకా జాలేస్తుంది. సెట్ కి వచ్చారంటే మొత్తం అందరూ రోజు చేస్తుంటారు నన్ను. రోజు నిన్న అదే కదా వాడు మమ్మల్ని రోజు చేస్తాడు. ఇప్పుడు మాకు ఛాన్స్ దొరుకుతుంది ఎంతో కొంత. నీ మీద జాలి ఎంత చూపించాలో మాకు అర్థమైపోయింది బ్రో, చెప్పాల్సిన అవసరం లేదు. మంచి యాక్టర్లు ఇక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నారు, అందుకే ఈ సిరీస్ లో ఉన్నారు బ్రో. కాజల్ గారు వస్తే ఇంకా వేసుకుంటున్నాను. వస్తారు, తెలుపు అంకలు దాకున్నారు, కూర్చోబెడదాంలే. ఓకే. అండ్ సో ఈ స్క్రిప్ట్ ఇంత బాగా రావడానికి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి కనెక్ట్ అవ్వడానికి హూజ్ ద మెయిన్ రీజన్ అనుకోవచ్చు? డైరెక్టర్ సత్యబాబు గారు నెక్స్ట్ లెవెల్లో తీస్తున్నారు. అంటే మాకు టేకింగ్ అయినా లేకపోతే ఆయన చెప్పే గైడెన్స్ అయినా ఇలా చేయండి అలా చేయొద్దు అంటే మా క్యారెక్టర్స్కి ఒక బార్డర్ లైన్ ఉంది, ఒక థిన్ లైన్ ఉంది, అది క్రాస్ చేయొద్దు మేము. ఇన్ కేస్ నేను క్రాస్ చేశానంటే ఆ క్యారెక్టర్ నుంచి అవుట్ అయిపోతాం. సో అదే కిషోర్ క్యారెక్టర్ కన్నా లేకపోతే సూరి క్యారెక్టర్, మహేష్ విట్టా చేస్తున్న క్యారెక్టర్ కన్నా లేకపోతే రితు చౌదరి కన్నా అవి లేవు. దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్, దే కెన్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్ టు, బికాస్ వాళ్ళ క్యారెక్టర్ అలాంటిది. కానీ నా క్యారెక్టర్కి వచ్చేసరికి, రమ్య క్యారెక్టర్కి వచ్చేసరికి ఎలా అంటే సమ్వేర్ వీ హ్యావ్ ఎ థిన్ లైన్ వేర్ వీ నీడ్ టు అక్కడనే అంతే చేయాలి. ఒక ఒబీడియన్స్, ఒక డీసెన్సీ, ఒక లిమిటేషన్స్ ఉంటాయి మాకు. వాళ్ళకి అట్లా కాదు, బ్యాక్ బెంచర్స్ లో ఉంటది వాళ్ళ క్యారెక్టర్స్. అండ్ ఎవ్రీవన్ డూయింగ్ ఇన్ బెస్ట్. వాళ్ళ క్యారెక్టర్స్ లో బాగా చేస్తారు అందరూ. రమ్య ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్, అఖిల్ సార్థక్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, చాలా బాగా చేస్తున్నారు అందరూ. మీ పేరు కూడా చెప్తే బాగుంటుంది. నా పేరు అఖిల్ వివాన్ ఇస్ అ వెరీ గ్రేట్ మార్వెలస్ యాక్టర్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద సిరీస్ వైజ్ ఏంటంటే ఎస్ఎస్ క్యారెక్టర్ స్టార్టింగ్ అంటే ఓపెన్ చేయడం, తనతో ఓపెన్ చేసి అరే నా ఆఫీస్ ఇదిరా బాయ్, ఇట్లా ఉంటారు రా బాయ్ దునియా ఇట్లుంటది అని చెప్పేసి చెప్తూ ఉంటే అరే ఒక్కసారిగా ఫేస్ లో ఒక చిన్న స్మైల్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఒకరు ఉంటారు ఏంటంటే బ్రాంచ్ మేనేజర్ పొజిషన్ కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసేది. సో తన నుంచే ఫన్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది, ఇంకా ఎంత ఎంటర్టైన్ చేయబోతుంది? ద మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అని, వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అనొచ్చు ఎస్ఎస్ది. ఎందుకంటే అంత మీరు చెప్పినట్టు ఎప్పుడు ఆ పొజిషన్ని తీసుకోవాలని ఉంటారు. అండ్ ఆఫీస్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ కానివ్వచ్చు, ఆ హంగమ ఏదన్నా ఆయన మీద వేసుకుంటారు, ఆయననే ఇన్వాల్వ్ అవుతారు, ఇన్వాల్వ్ చేయకపోయినా ఇన్వాల్వ్ అయిపోతారు, ఆయన మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తుంటారు. సో యా చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అనొచ్చు. అంటే ఇప్పుడు మేమందరం ఒకళ్ళకొకళ్ళం సీనియర్స్ జూనియర్స్ కలవకపోవచ్చు. ఇప్పుడు నాకు ఒకళ్ళతో డైరెక్ట్స్ ఉండవచ్చు 14 members లో. బట్ ఎస్ఎస్ ఈజ్ ఎ హుక్ పాయింట్ వేర్ ఇన్వాల్వ్స్ విత్ ఎవ్రీవన్. అందరితో దెబ్బలు తింటుంటారు, తిట్లు తింటుంటారు, కాజల్ దగ్గరికి వెళ్ళి అక్కడ తిట్లు తింటూ ఉంటారు, మేము వెనకాల నుంచి ఏడిపిస్తూ ఉంటాం. ఈజ్ లైక్ ఫుల్ బంతి ఆడుకుంటాం ఎస్ఎస్. ఏంటంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ లా ఉన్నారనమాట. సమ్వేర్ ఎస్ఎస్ తో అంటే నా దగ్గర కొంచెం నేను సిన్సియర్గా ఉంటాను అనమాట. సో ఎస్ఎస్ తో అక్కడ కూడా గొడవలు వస్తుంటాయి నాకు ఇప్పుడు. లైక్ నేను సిన్సియర్ గా ఉండడం కూడా తప్పేనా బ్రో? నేను సిన్సియర్గా ఉంటే ఎస్ఎస్ నచ్చదు. ఎస్ఎస్ ఏంటంటే ఆఫీస్ లో ఆయనకి ఫ్రీగా జాబ్స్ చేయాలి, అందరూ చేయొద్దు, జాబ్ చేయొద్దు, ఒక్కొక్కసారి వదిలేయండి, అక్కడనే వర్క్ వదిలేయండి, లెట్స్ ఎంజాయ్ అన్నట్టు ఉంటాడు. బట్ సమ్వేర్ నా దగ్గర ఎలా ఉంటుందంటే మనం ఈ జాబ్ చేయాలి, మీరు ఎందుకు వచ్చారు ఆఫీస్కి అన్నట్టు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అన్నమాట. సో ఎస్ఎస్ తో కూడా అలానే డిబేట్లు జరుగుతుంటాయి. అండ్ ఎక్కువగా ఈ సిరీస్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్, పార్టిసిపెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి రీజన్ ఏంటి? ఏం లేదు, ఇప్పుడు తమిళ్లో ఉన్నారు, అక్కడ రీజన్ ఏంటో మాకు తెలీదు. సో సేమ్ పెట్టారు ఇక్కడ కూడా. అంతే 4 members, నేను, మహేష్ విట్టా, రితు అండ్ కాజల్. That's it, 4 members. శుభశ్రీ ఆల్సో. శుభశ్రీ, you are watching this.
యూ కెన్ వాచ్. ఓకే. సో ఇంత అంటే ఎప్పుడైనా కానీ ఆ బిగ్ బాస్ ముచ్చట్లు అని మాట్లాడుకుంటుంటారా? డైలీ జరిగేటివి అవి. ఓ చాలా ఒక్కొక్కసారి వి ఫీల్ లైక్ ఆడ నుంచి వచ్చేస్తాం బయటికి, బట్ ఇంకా ఎవరో ఒకరు ఏదో ఒక టాపిక్ తీస్తారన్నమాట, ఇలా ఇప్పుడు జరుగుతుంది బిగ్ బాస్ ఏంటి అది ఇది అని చెప్పి. ఇట్ గోస్ ఆన్ అట్లా. సరే మరి ఈసారి బిగ్ బాస్ లో మీ నా ఫేవరెట్ చెప్పాలి బ్రో. వేరే లెవెల్ గురించి నేను చెప్పాలంటే మీరు ఇది చెప్పాలి నాకు. ఈ సీజన్ గురించి. యా, ఈ సీజన్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అంటే కాంట్రవర్సీలు అయితే కాంట్రవర్సీగా జస్ట్ బట్ నార్మల్. జెన్యున్ గా నేను చెప్పాలంటే నాకు ఐ థింక్ సో గౌతమ్ షుడ్ విన్ ది షో. ఓకే. బట్ నాకు ఇంటర్నల్లీ కొన్ని తెలుసు కాబట్టి అయ్యే ఛాన్స్ లేదు అని కొంతమంది ఇంటర్నల్లీ నాకు తెలుసు. ఓకే. సో అది నిఖిల్ అవుతాడని కొంతమంది. బట్ నాకేంటంటే కష్టపడినాడు గెలవాలని చెప్పి నా ఉద్దేశం. సో గౌతమ్ విల్ విన్ అని చెప్పి నేను అనుకుంటున్నా. గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఐ విష్ హీ విన్స్ ది షో బికాస్ లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా మెచ్యూరిటీ వచ్చింది. యా, సో యా, నైస్. అండ్ వెళ్తానంటుంది. పంపిస్తారు. నాట్ అలౌడ్ మా. చిన్నపిల్లల నాటలోడా? ఓకే. ఈ వేరే లెవెల్ ఆఫీస్ అనేటప్పటికి సో వీకెండ్ మజా అనేది ఖచ్చితంగా కావాలనుకుంటారు. Right. మరి వీకెండ్స్ లో ఆఫీస్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? నాకైతే షూట్ ఉంటుంది. షూట్ లో బ్రో యాక్చువల్ గా అంటే ఆఫీస్ అనేటప్పుడు ఖచ్చితంగా వీకెండ్, అరే వీకెండ్ వస్తుంది మామ మజా. ఈసారి Weekend సాఫ్ట్వేర్ వాళ్ళకి వీకెండ్ అంటే ఈసారి జస్ట్ వాళ్ళు ఎవ్రీ వీకెండ్ వేరే లెవెల్ ఆఫీస్ చూస్తుంటారు కూర్చుని ఇంట్లో కూర్చుని వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి. ఓకే. నాకైతే హౌస్ పార్టీస్ అవుతూ ఉంటాయి. అవునా, ఎప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. మేము వెళ్తాం. అదే చూసారా, అలా ఉంటుంది. పిలువు బ్రో వాళ్ళని కూడా. వద్దు బ్రో, సిన్సియర్ కదా, సీనియర్ కదా. చాలా సిన్సియర్ Okay. పార్టీస్. సిన్సియర్ కాబట్టి పార్టీస్కి వెళ్ళరు, వర్క్ చేస్తూ ఉంటారు. అదే వస్తావు కదా. ఎక్కడ మా రాలేదు ఇప్పుడు. చెప్పారా మొత్తం చెప్పి. ఓ సారీ సారీ మై లీక్స్ లో ఇవ్వడంలో లేడీస్ స్పెషలిస్ట్. సో వసంతికి అలాగే ఇచ్చేస్తుంది. లీక్స్ అని చెప్పి టామ్ హాలండ్. ఇంకా ఆపేసాను. యా, నైస్. అండ్ లాస్ట్ వర్డ్స్ అబౌట్ వేరే లెవెల్ ఆఫీస్. సో ఫస్ట్ స్టార్ట్ విత్ లేడీస్. వసంతిక. లాస్ట్ వదన్ థ్యాంక్ యూ. ఐ మీన్ అడిగి మా ఆన్సర్స్ కాపీ కొడుతుంది. నేనేం కాపీ కొట్టాను. ఓకే. ఆబ్వియస్లీ చూడండి అందరూ వేరే లెవెల్ ఆఫీస్ చూస్తారు. మీరు ఫస్ట్ ఒక 4-5 ఎపిసోడ్స్ చూడగానే మీరు ఆబ్వియస్లీ కనెక్ట్ అయిపోతారు. ఒక 10 ఎపిసోడ్స్కి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఏంటి అది అని. సో మీ అందరు బాగా కనెక్ట్ అవుతారని అని అనుకుంటున్నాను నేను. సో డూ వాచ్ వేరే లెవెల్ ఆఫీస్. December 12th నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. యా, వేరే లెవెల్ ఆఫీస్. ఓ మై గాడ్, ఏంటది? వేరే లెవెల్ ఆఫీస్. వేరే లెవెల్ ఆఫీస్. ఓ వేరే లెవెల్. నైస్. So do watch వేరే లెవెల్ ఆఫీస్ Okay. on AHA. ఓకే. అండ్ వాట్ అబౌట్ యూ యువన్? విఎల్ఓ కోసం సరిపోయింది. మన వేరే లెవెల్ ఆఫీస్ గురించి ఏం చెప్తావు చెప్పు బ్రో అంటే. ఓకే, ఎగిరిపోయిందా? క్యారెక్టర్ కూడా అంతే సేమ్. అంటే ఎప్పుడు అంతే ఉంటుంది. అందుకే మీ చేత తిట్టించుకుంటూ ఉంటాడు. ఓకే, నైస్. అది ఏదైనా మంచిగా సీనియర్లు కదా తిరుగుతూ ఉంటాం. మంచిది. విఎల్ఓ మేము సెట్స్ లో ఎంత అయితే ఎంజాయ్ చేసామో చూసినప్పుడు పీపుల్ విల్ ఆల్సో ఎంజాయ్ లాట్. నాకు అసలు అర్థమయ్యేది కాదు. వెళ్ళి మేము ఒక్కొక్కసారి కొంచెం షూట్ చేస్తుంటాం, ఒక్కొక్కసారి ఎక్కువ చేస్తుంటాం. డైరెక్టర్ని అడిగేవాడిని, ఏంటి మా క్యారెక్టర్స్ ఏమైనా లేదా తర్వాత వస్తుందా అంటే. కొన్ని ఎపిసోడ్స్ కొంతమంది ఫోకస్ చేస్తారు కదా. ఈ సో కూల్, హీ యూజ్డ్ టు సే లైక్ ఎందుకు కంగారు పడతావు, నీకు కొత్త కదా, చూద్దాం అంటాడు. సో దెన్ ఐ చూసేసరికి నేను మామూలు ఎడిటింగ్ చూసేసరికి ఇట్ వాస్ బ్రిలియంట్. అసలు నాకు చాలా నచ్చింది. ఐ లవ్డ్ ఇట్ అండ్ పీపుల్ విల్ ఆల్సో లవ్ ఇట్ ఫర్ ష్యూర్. సూపర్. ఇప్పుడు దాకా ఫ్రెండ్స్, వ్యాంపైర్ డైరీస్ ఇలా 50-60 ఎపిసోడ్స్ అవే కాదు, మన తెలుగులో కూడా 50 ఎపిసోడ్స్ వచ్చే వెబ్ సిరీస్ వచ్చింది. డెఫినెట్లీ ఐ థింక్ పీపుల్ విల్ వాచ్ ఇట్. ఎందుకంటే ఎక్కువ ఫోన్స్కి స్టిక్ అయి ఉంటారు జనాలు. యానిమే ఎలా చూస్తారో దే విల్ ఆల్సో వాచ్ దిస్ వన్. సో దిస్ అన్ న్యూ కాన్సెప్ట్ అండ్ పీపుల్ ఆల్సో లైక్ ఇట్. డెఫినెట్లీ మెయిన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ విల్ లవ్ ఇట్. కరెక్ట్ అవుతారు ప్రతి క్యారెక్టర్. అది మాత్రం ఆఫీస్ లోనే సరిపోతుంది, తెలిసిపోతుంది. Definitely. అఖిల్ బ్రో, Yeah. ఓన్లీ ద ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ద ఫన్ ఒకటే ఉంటుందా, ద అదర్ ఎమోషన్స్ ఆల్సో మిక్స్ అయి ఉంటాయి? అన్ని ఇమోషన్స్ మిక్స్ అయి ఉంటుంది. లైక్ ఇట్స్ అబౌట్ ఇమోషనల్ అవుతాం, ఒక్కొక్కసారి ఏడుస్తాం, ఒక్కొక్కసారి నవ్వుతాం, ఒక్కొక్కసారి సీరియస్ అవుతాం, ఏం జరుగుతుందో క్యూరియాసిటీతో ఉంటాం. లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇమోషన్స్ ఉన్నాయి. లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఇమోషన్, ఆల్ ఇమోషన్స్ ఉన్నాయి. అన్ని రసాలు అని చెప్పగలుగుతాను నేను. ఓకే, నవరసాలు చూపించబోతున్నారు. ఐ కెన్ జస్ట్ సే యూ, మీరు హ్యాపీ డేస్ మూవీ చూసి ఉంటారు. Yeah. చూసినప్పుడు మీకు మధు
హీరోయిన్ మధు గాట్ కనెక్టెడ్, ఐ గాట్ కనెక్టెడ్, టైసన్, రైట్? అలా దీంట్లో కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ పేరు అట్లా గుర్తుండిపోతుంది. లైక్ దే విల్ రిమెంబర్ ది నేమ్స్. అదైతే 100%. ఎందుకంటే నేను ఇది చేసేటప్పుడు నాకు ఆ హ్యాపీ డేస్ ఫీలింగే వస్తుండే. లైక్ ఒక కాలేజ్ లైఫ్ హ్యాపీ డేస్ వేరా అండ్ ఇది ఆఫీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాపీ డేస్ ఐ కెన్ ఫీల్. నైస్ బ్రో. తనకైతే ఆల్ ది బెస్ట్. Thank you so much. 12th నుంచి స్ట్రీమ్ అవుతుంది కాబట్టి మన ఆహాలో Yes. అది కూడా 50 ఎపిసోడ్స్ అంటే Yes. పీపుల్ విల్ లవ్ ఇట్ అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని కూడా తీసుకొని వస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గైస్ వేరే లెవెల్ ఆఫీస్ ఆ ముచ్చట్లు కూడా చాలా వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ 12th నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో ఎవ్రీ థర్స్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock నుంచి. అది కూడా 1-2 కాదండి, 50 ఎపిసోడ్స్. వాచ్ ఇట్ ఇన్ ఆహా. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.